కృష్ణా జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ సెంట్రల్ టికెట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మించి మోసం చేశారని భావిస్తున్న వంగవీటి రంగతనయుడు వంగవీటి రాధా వైసీపీపై తన వ్యతిరేకతను మొదటిసారి చేతుల్లో చేసి చూపించాడు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ సెంట్రల్లో పనిచేసుకోమని వంగవీటి రాధకు సూచించారు. దాని ప్రకారం ఆయన అక్కడ పోటీకి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో మల్లాది విష్ణుని పార్టీలో చేర్చుకుని ఆయనకి నియోజకవర్గ పదవి ఇచ్చారు. దీనిపై వంగవీటి రాధా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. ఆయన విజయవాడ తూర్పు లేదా మచిలీపట్నం పార్లమెంట్ టికెట్ ఇస్తామని వైసీపీలోని కొంతమంది నేతలు రాయబారం చేసినా జగన్ మాత్రం మాట్లాడలేదు. దీంతో వంగవీటి రాధా అసంతృప్తిలో ఉన్నారు. అప్పటి నుంచి మీడియాతో ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కనీసం బయటకు కూడా రాలేదు. వైసీపీ కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. ఆయన అనుచరుడు కూడా వైసీపీ జెండాలను తీసేశారు. తాజాగా ఈరోజు వంగవీటి మోహన్ రంగా 30వ వర్ధంతి సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించే కార్యక్రమంలోనూ ఎక్కడా వైసీపీ ప్రస్తావన రాలేదు. కనీసం వైసీపీ జెండాలు కూడా పెట్టుకోలేదు. రంగా స్వగ్రామం కాటూరులో 3 ఎకరాలలో రంగా పేరుతో స్మృతి స్తూపం నిర్మిస్తున్నారు. దీనికి శంకుస్థాపన జరుగుతున్నా అక్కడ పార్టీ ప్రస్తావన తీసుకురాలేదు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎక్కడా వైసీపీ జెండా కనిపించలేదు. వంగవీటి రంగాకు ఇస్తామన్న విజయవాడ తూర్పు టికెట్ను యలమంచలి రవికి, మచిలీపట్నం పార్లమెంట్ టికెట్ ను వల్లభనేని బాలశౌరికి జగన్ ఖరారు చేశారు. వారిద్దరూ ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకుంటున్నారు. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి వంగవీటి కోసం ఒక్క టికెట్ కూడా రిజర్వ్ చేయలేదు. దీంతో వంగవీటి రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.